యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంకొక మంచి పద్యమును పాడుకుంటున్నాం. తెనాలి రామకృష్ణ చిత్రం నుంచి నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు. చాలా అద్భుతమైనటువంటి పద్యం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగంలో ఉంటారన్నమాట. మన ఊహకు కూడా అందరన్నమాట. అలాంటి వారు ఆట విడుపు కోసం మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్స్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ అన్నమాట. ఇవి బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. తెనాలి రామకృష్ణ చిత్రం నుంచి నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు అనే పద్యమును పాడుకుంటున్నాం. రచన శ్రీ తెనాలి రామకృష్ణ, సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి గారు, గానం పద్మశ్రీ ఘంటసాల మాస్టర్ గారు, రాగం బిలహరి రాగం. బిలహరి రాగం ఇది జన్య రాగము, భాషాంగ రాగము. ఇది 29వ మేళకర్త ధీరశంకరాభరణ రాగం నుంచి పుట్టినది. బిలహరి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలో సరిగా పదస. ఆరోహణలో మీరు జాగ్రత్తగా గమనిస్తే మాని అని 2 స్వరాలు. డిసెండింగ్ ఆర్డర్ మొత్తం ఉంటాయి. సాని ధాప మాగరిస. ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 7 స్వరాలు ఉన్నాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం, 7 స్వరాలు ఉంటే సంపూర్ణ రాగం అంటాం. అప్పుడు ఇది ఔడవ సంపూర్ణ రాగం అవుతుంది. అదే మన బిలహరి రాగము. ఇందు వచ్చి స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రీ త్రిశుభము, గాత్రి అంతర్గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుత దేవతము, నీత్రి కాకల నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరము నీటు కైస్కి నిషాదాన్ని ఉపయోగించారనమాట. అది ఆ రాగంలోనే ఉంటుంది అనమాట, భాష రాగ లక్షణంలో అనమాట. తాళము అంటూ ఏమి ఉండదు పద్యములకు. ఒక రకమైన నడక ఉంటుంది భావాన్ని వ్యక్తీకరించడానికి. శృతి మాస్టర్ గారు ఒరిజినల్ శృతిలో పాడారన్నమాట. 1.5. నేను కూడా 1.5 శృతిలోనే పాడుతున్నాను. లో పిచ్లో ఏమి స్వరాలు వాడలేదు. హై పిచ్లో తారాస్థాయి పంచం వరకు వెళ్ళారన్నమాట. మరి ఈ 1.5 శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం ఇది ఒకటి సా, మనం సా అంటాం దీన్ని. 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి షార్ప్ అంటే 1.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. పద్యమును పాడుకోబోయే ముందు మనం ఈ బిలహరి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లు ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లు ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను. సరిగా పద సా ని ధ ప మ గ రి సా, సరిగా పద సా ని ధ ప మ గ రి సా. లో పిచ్లు ఏం వాడలేదు. తారస్థాయి పంచం వరకు వెళ్ళారు అనమాట. సరిగా ప మ గ రి సా.
కృష్ణరాయల కనమరుదగు కీర్తి వెలయు కరి భిక్కిరి భిక్కరి కరి భిక్కిరి గిరి భిక్కరి భిక్కిరి భిత్తురంగ కమనీయం వై ఆ థ్యాంక్ యూ అండి. అద్భుతమైనటువంటి పద్యం అనమాట. ఇంకా ఎవరూ పాడలేరు. నా భూతో నా భవిష్యతి, ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే మాట అనమాట. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మీకు తెలిసిన వారికి ఎవరికైనా షేర్ చేస్తే చక్కగా 10 మందికి తెలుస్తాయి అనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.